పొన్నవోలు సుధాకర్ రెడ్డి అడ్వకేట్. ఇది కరెక్టే కదా. పొన్నవోలు సుధాకర్ రెడ్డి అడ్వకేట్ అని ఒక ఒక వ్యక్తి నా దృష్టిలో ఒక గాడిదని అనిపిస్తుంది, క్షమించండి. ఎందుకంటే మనిషా పశువా? ఆయన మనిషి కాదు, పశువు అని నేనంట. ఎందుకంటే రోజా అన్నట్టు రోజా కొవ్వునే తిరుమల లడ్డులో వాడారు. ఎందుకంటే రోజా నా దృష్టిలో పందితో సమానం. పంది కొవ్వునే లడ్డులో వాడారు, రోజా కొవ్వునే లడ్డులో వాడారు. అందుకే రోజా సంబరపడుతున్నట్టుంది. నేను ఉపయోగపడ్డాను, నేను కూడా తిరుమల లడ్డుకి ఉపయోగపడ్డాను, నా కొవ్వు తీసి పెట్టారంటుంది. నీ కొవ్వు జంతువైన రోజా కొవ్వు మిగతా అడ్డగోలుగా సంపాదించిన అడ్డగాడిదల కొవ్వు దేవుడు తగ్గించేస్తాడు, మీరే ఇబ్బంది పడక్కర్లేదు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఏమనంటే, ఏమైందయ్యా నెయ్యి 350 400 ఉంటది, జంతువుల కొవ్వు 1500 రూపాయలు లేకపోతే 1000 రూపాయలు, దానికన్నా కాస్ట్లీదే కదా వేసింది అంటున్నాడు. ఒక చిన్న మాట మాట్లాడతా, జుగుప్సాగా అనుకోవద్దు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాళ్ళ ఆవిడ అన్నం పెట్టి మ్యాక్సిమం ఏం వేస్తుంది, పచ్చడి, కూర, ఒక పప్పు, లేదా కోడిగుడ్డు, లేదా చికెను, లేదా ప్రాన్స్, మటను. ఆయన వరకు తినే మటన్ భోజనం 300 ఉంటుంది. ఈడేడో బీహార్లో పెంట ఉంటుందంట, పెంట 3000 రూపాయలంట కేజీ. అది బీహార్లో దొరికే పంది పెంట 3000 రూపాయలంట కేజీ. పొన్నవోలు సుధాకర్ రెడ్డి, నువ్వు మటన్తో తింటేనే 300 అయితే మీ ఇంట్లో, నేను పంది పెంట కలిపి పెడతా ఫ్రీగా నీకు, నువ్వు తిను. నువ్వు తినరా గాడిదా, నువ్వు తినరా అడ్డగాడిదా. హిందువుల ధర్మాన్ని నాశనం చేస్తుంటే నువ్వు అడ్వకేట్గా ఉండి ఏది మంచి, ఏది చెడు, ఏది పద్ధతి అని కూడా మినిమం ఆలోచించకుండా, నేను గాడిదన్నా అడ్డగాడిదన్నా మించిన బూత్ ఏంటంటే కొవ్వు పదార్థాలు కలిపారు, నెయ్యి కన్నా విలువైన అట్టాడు. విలువ అనేది నువ్వు డబ్బులు పడి చెప్తావా? ఒక ఆచారం ఉండదా? ఒక ఆచారం, ఒక పవిత్రత, ఒక విశిష్టత, అంటే దేవుడు సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి ఒక ఆలోచన ఉన్నదా? పూజారులు, పండితులు అనాథ కాలం అంటే పురాతన కాలం నుంచి వచ్చినటువంటి విగ్రహ ప్రతిష్ఠ ఉన్నదా? దానికి సంబంధించిన ఒక ఫార్ములా, ఒక ఫండమెంటల్ థియరీ ఉండదా? నిన్ను ఎవడు అడ్వకేట్ చదువుకోమన్నాడు, వాడి నెంబర్ చెప్పు, వాడిని కొడితే ఫస్ట్ కుక్కను కొట్టేట్టు. నీకు మినిమం నాలెడ్జ్ లేదు, నీకు మినిమం తెలివితేటలు లేవు, నీకు మినిమం సెన్స్ లేదు. నువ్వు అన్నం తింటావు కదా, మటన్ కాస్ట్లీ కాబట్టి 300 రూపాయలు ఎన్ని పెట్టి తెచ్చుకుంటున్నావు. నేను పంది పెంట పెడతా నీకు, కాస్ట్లీ పంది పెంట తిను, పంది పెంట జ్యూసు తాగు. అడ్డగాడిదా, యాడ లాయరు నువ్వు, యాడ అడ్వకేట్ నువ్వు నీ నుంచి ఎవడు ఇన్స్పిరేషన్ గా పొందాలి? ఇక్కడ హిందూ మత ధర్మాన్ని విరుద్ధంగా మాట్లాడతా ఈ విధంగా మాట్లాడతావా? ఒక మాట చెప్పండి, అది తప్పా కాదా అన్న? చెప్పండి, నిజంగా చెప్పండి. కొవ్వు పదార్థం కలుపుతావు, అది ఎక్కువ రేటు కదా అంటున్నాడు. నేను ఇంకోటి చెప్తున్నా, ఈ అడ్డగాడికి నేను విషం తెచ్చిస్తా నీకు, మంచి విషం, 10,000 రూపాయల విషం. అన్నంలో పోసుకొని తిను, 10,000 రూపాయల విషం తెస్తా. అది సావా, బతుక, చచ్చిపోతావా, మళ్ళీ తిరిగి బయటకు వస్తావా, నీకు అనవసరం. నీకేం కావాలంటే ఏదైనా తినే పదార్థం కాస్ట్లీ ప్రోడక్ట్ అయి ఉండాలి. నేను నీకు విష పదార్థం ఇస్తాను, నీకు అనవసరం. 5,000 రూపాయలు తాగి సావు. హిందువుల మనోభావాలను చంపే కన్నా నువ్వు తాగి సస్తే అందరం బాగుపడతాం. నీలాంటి అడ్డగాడిదలు ప్రపంచానికి అవసరం లేదు. ముందు ఇతర మీద వ్యతిరేకత చర్యలు హిందువులు మొత్తం ప్రవేశపెట్టాల్సిందిగా హిందువుల కాళ్ళ మీద పడి నేను బతులాడుకుంటా ఉన్నాను. వెంకటేశ్వర స్వామి అందరికి ఏం అన్యాయం చేశాడు? ఈ రోజు కొన్ని కోట్ల రూపాయలు, లక్షల కోట్లు సంపాదించిన వ్యక్తులు కూడా 10-15 మంది గన్మ్యాన్లు ఉంటే వాళ్ళు కూడా, అనిల్ అంబానీ గారు కావచ్చు, ముఖేష్ అంబానీ గారు కావచ్చు, వాళ్ళ అమ్మగారు కావచ్చు, మిగతా అపర కోటీశ్వరులు కూడా అన్ని వదిలేసి సర్వస్వం కిందే వదిలి మెట్ల మీద నడుచుకుంటూ పైకి వచ్చి దేవుడి దగ్గరికి వెళ్ళి అనుకుగా నిలబడి గోయిందా గోయిందా, ఆపద మొక్కలవాడా, అనాథ రక్షక, గోయిందా గోయిందా. తండ్రి, నిన్ను ఆ రోజు నమ్ముకున్నాం, 1000 కోట్లు సంపాదించావు తండ్రి, నీకేం కావాలో నేను చేస్తాను తండ్రి అనే గొప్ప గొప్ప వ్యక్తులు దేవుడు పెట్టిన భిక్షతో వాళ్ళే ఒప్పుకుంటుంటే, ఈ అడ్డగాడితులకి వెంకటేశ్వర స్వామి అంటే విలువ లేదు. సంపాదించినారు, ఇసుక మీద సంపాదించారు, ఎర్రచంద్ర మీద సంపాదించారు, పథకాల మీద సంపాదించారు. ఆంధ్రప్రదేశ్ని అడ్డగోలుగా సంపాదించి ఆ వెంకటేశ్వర స్వామిని వదిలేస్తే ఏమయ్యేది? వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని వదలడు. నేను చెప్తున్నాను కదా, నెలన్నర
మీరు గనక చెప్పు తీసుకొని చంప మీద కొట్టి తండ్రి తప్పు చేసేసావంటే మీ కుటుంబాలు కూడా నిలబడతాయి. దాని తర్వాత ఈరోజు హిందూ దేవాలయాల మీద ఎలాంటి దాడులు క్రిస్టియన్స్ చేస్తున్నారు అనేది నిన్న కూడా ఎవరో చెప్తున్నారు, వామ్మో క్రిస్టియన్స్ని ఇబ్బంది పెడుతున్నారు హిందువులు అని. దాని గురించి కూడా మాట్లాడితే ఇదిగోండి చూడండి, ఇది ఒరిజినల్ అవుట్పుట్. ఇది హిందూ దేవాలయాల మీద క్రిస్టియన్స్ చేసినటువంటి, క్రిస్టియన్ మతస్థులు చేసినటువంటి దాడులు చాలా ఉన్నాయి. ఒక 5 వినిపిస్తాను నేను కూడా. ఓకేనా, డన్. గుంటూరు దుర్గగుడి ధ్వంసం 14 నవంబర్ 2019. పిఠాపురం ఆంజనేయ స్వామి గుడి 23 విగ్రహాల ధ్వంసం 21 జనవరి 2020. నెల్లూరు జిల్లా కొండపెట్రగుంటలో ప్రసన్న వెంకటేశ్వర ఆలయ రథం దగ్ధం 14 ఫిబ్రవరి 2020. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథం దగ్ధం 6 సెప్టెంబర్ 2020. గుంటూరు జిల్లా వెల్దుర్తి గ్రామం నుండి గొండ్లపాడు వెళ్లే దారిలో కొండపైన ఉన్న నాగమయ్య గుడిలో దేవతా ప్రతిమల ధ్వంసం 16 సెప్టెంబర్ 2020. ఈ విధంగా 1, 2 కాదు, మచ్చు తొనక 21. జగన్మోహన్ రెడ్డి కేవలం హిందూ మతాన్ని సర్వనాశనం చేయాలని చేసినటువంటి పద్ధతి ఇది. ఇంకోటి ఏంటంటే, ప్రతి ఒక్కరికి నేను చెప్పగలిగింది ఏంటంటే 100% హిందువులందరూ కూడా అలర్ట్ అవ్వాలా, మన దేవుణ్ణి మనం కాపాడుకోవాలా, మనం చాలా గట్టిగా నిలబడాలి. ఇక్కడ అన్ని మతస్థులు వాళ్ళు ఉండొచ్చు, క్షమించాలి, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, భయపెట్టాలని కాదు. మీ మతాన్ని మీరు గౌరవించుకోండి, మీ మతాన్ని మీరు కాపాడుకోండి, మీ మతాన్ని హైలైట్ చేసుకోండి. వాళ్ళకి పెట్టు, నాకే పెట్టు, నా వాయిస్ నాకే పెడుతున్నారు, పెద్ద మనిషివే. అందరూ ఎవరి మతం వాళ్ళది, ఎవరి కుటుంబం వాళ్ళది, ఎవరి జిల్లా వాళ్ళది, ఎవరు మండలం వాళ్ళది, అలాగనే ఎవరి మతం వాళ్ళది. కాబట్టి ప్రతి ఒక్క హిందువు మేల్కొని పక్క రాష్ట్రాలలో కూడా అది నచ్చక తిరగబడుతున్నారు. తెలుగు 2 రాష్ట్రాలు కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా హిందువులు, తెలుగు వాళ్ళు అందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలా. జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత తిరగబడాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. ఇంకోటి చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఉండి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా ఉంటూ వైఎస్ఆర్సీపీలో కొంతమంది ఉన్నారు, అందరినీ కాదు, క్షమించాలా. కొన్ని కుక్కలు ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ కుక్కలు, అందరిని అట్లా క్షమించాలా. కొన్ని కుక్కలు ఎప్పటికీ కూడా ఇన్ని శాంపుల్ రిపోర్ట్స్ వచ్చినా ఇది నిజమని నిర్ధారణ అయినా ఇంతకుముందు చేసిన పరిస్థితులు వీటికి అనుకూలంగా ఉన్నా కూడా వెనకేసుకొని వస్తున్నా. గుర్తుపెట్టుకోండి, మీరు కులం చూసుకున్నారు, ఇంకోటి చూసుకోవచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యం చూసుకొని కూడా ఓట్లు వేస్తుండొచ్చు. మీరు ఏది చూసి అతను వెనకేసుకొని వచ్చి ఓటేసినా తప్పులేదు. కానీ ఆఖరికి చివరాఖరికి మనం నమ్మే హిందూ ధర్మం నుండి వెంకటేశ్వర స్వామిని నాశనం చేస్తున్నా కూడా మనం వెనకేసుకొని వచ్చినాము, జగన్మోహన్ రెడ్డి మంచోడు అన్నాడంటే మీరు ఖచ్చితంగా హిందూ ధర్మానికి వ్యతిరేకులు. మీరు హిందూ ధర్మాన్ని నాశనం చేయడంలో ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నారు. మీ అందరికీ ఇప్పటివరకు మాట చెప్తున్నా, ఇప్పటి వరకు మీరు రాజకీయంగా తప్పు చేస్తే ప్రజలు మిమ్మల్ని ఓడించారు. ఈసారికి వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు. మీ కుటుంబాలు నాశనం అయ్యే అవకాశం కూడా త్వరలో ఉంది. అవ్వాలని నేను కోరుకోవట్లే. ఇమీడియట్లీ చెప్పు తీసుకొని చంప మీద కొట్టుకొని, తండ్రి మా తప్పు అయిపోయింది, మాకు తెలిసి తప్పు చేసాం, మాకు తెలియక తప్పు చేసామని చెప్పులు తీసుకొని ఒక రోజంతా దబ కొట్టుకొని మా తప్పు అయిపోయిందని చెప్పుకోకపోతే మీ కుటుంబాలు, మీరు చేసిన పాపానికి మీ కుటుంబంలో ఉండేవాళ్ళు కూడా సర్వనాశనం అయిపోయే అవకాశం ఉంది. నేను చెప్పట్లేదు, ఇది హిందూ ధర్మం చెప్తుంది, హిందూ దేవాలయాలు చెప్తున్నాయి, హిందూ మతం చెప్తుంది, పండితులు పూజారులు చెప్తున్నారు, పెద్దోళ్ళు చెప్తున్నారు. నేనేదో అవ్వాలని కోరుకోవట్లే, నేను అవ్వాలంటే అయిపోద్దా. కాబట్టి ఇమ్మీడియట్లీ మీరు మీ ఇళ్లలో ప్రక్షాళన చేసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.